స్వాగతం. వేరుశనగ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా జిప్సం వాడాలి. ఏడీఏ మజీద్ అహ్మద్. అన్నమయ్య జిల్లా రాయచోటి రైతులు వేరుశనగ పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యల గురించి ఏడీఏ మజీద్ అహ్మద్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు రైతులు 2000 హెక్టార్లలో వేరుశనగ పంట వేయడం జరిగిందని, వేరుశనగ పంట ఇప్పటి వరకు వేయని రైతులు ఆగస్టు నెల 15 వరకు కూడా పంట వేసుకోవచ్చని అన్నారు. వేరుశనగ పంట పూతకు వచ్చే దశలో 1 ఎకరా పంటకు గాను 200 కేజీల జిప్సం కలుపు తీసి వేసుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుందని, జిప్సంలో కాల్షియం గంధకం ఉండడం వల్ల వేరుశనగ పంటలో ఊడలు అధికంగా వచ్చి కాయలు అధిక బరువు కలిగి నూనె శాతం ఎక్కువగా వస్తుందని అన్నారు. పంట వేసే ముందు రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, ట్రైకోడెర్మా విరిడి అనే మందు 1 కేజీకి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకుని పంట వేసినట్లయితే వేరుకుళ్ళు సంబంధిత తెగుళ్లకు గురి కాకుండా ఉంటుందని తెలిపారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఓకే సార్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మరి గ్రౌండ్ నట్ వేసేటువంటి సమయం ఆసన్నమైంది. రైతులు ఇప్పుడు అంత దాదాపు వర్షాలు కూడా ఇప్పుడు మన రాయలసీమ జిల్లాల్లో కూడా కురుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో మరి గ్రౌండ్ నట్టులో రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి కొంచెం మీరు రైతులకు ఒక సందేశాన్ని ఇవ్వండి సార్. తప్పకుండా. ముందుగా ఎన్విటీవీ మరియు SR7 టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతము గత 2 నెలల నుంచి మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి మాత్రం మనకు వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికీ అన్నమయ్య జిల్లాలో 57,000 హెక్టార్లకు గాను 3,000 హెక్టార్లు మాత్రమే పంటలు కవర్ అయినాయి. వివిధ రకాల పంటలు కవర్ అయినాయి. అందులో వేరుశనగ మనకు చాలా ముఖ్యమైన పంట. వేరుశనగ సాధారణ విస్తీర్ణము 27,000 హెక్టార్లు ఉంటే ఇప్పటికీ 2,000 హెక్టార్లు మాత్రమే కవర్ అయింది. ఇప్పుడు ఈ పడుతున్న వర్షాలకు రైతులు ఎవరైతే దుక్కి చేసుకొని విత్తనాలు రెడీగా చేసుకుని ఉన్నారో వారు వేరుశనగ వేసుకోవచ్చు. జూలై నెల 31వ తేదీ వరకు, అంటే ఈ నెల చివరి వరకు వేరుశనగ వేసుకోవడానికి అదును ఉంది. కాబట్టి మనం ఎవరైతే ఇప్పటికీ దుక్కి చేసుకొని విత్తనాలు రెడీగా చేసుకున్నారో వారు వేరుశనగకి వెళ్ళవలసిందిగా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే ఈ 3,000 హెక్టార్లు వేరుశనగ వేసి ఉన్నారో, అంటే వీళ్ళు జూన్ నెలలోనే విత్తనం వేసి ఉంటారు. ఇప్పటికే నెల నుంచి నెలన్నర వయసున్న పంట ఉంది. మేము గమనించడం ఏమంటే ఈ పంటలో ఇప్పటికే పూత బాగా వచ్చి ఉండాలి. మరి ఈ సమయంలో 1 ఎకరా వేరుశనగ పంటకు గాను 200 కేజీలు జిప్సం ఈ పూత సమయంలో కలుపు తీసి జిప్సం కనుక వేసినట్టయితే ఈ జిప్సంలో కాల్షియము మరియు గంధకం ఈ 2 పోషకాలు ఉంటాయి. ఇవి ఊడలు బాగా దిగడానికి మరియు కాయ ఏర్పడడానికి, కాయ బరువు పెరగడానికి ఈ 3 రకాలుగా ఈ జిప్సం పనిచేస్తుంది. తప్పనిసరిగా ఎకరా వేరుశనగకు 200 కేజీల జిప్సం వేసి కలుపు తీసుకున్నట్టయితే బాగా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వేరుశనగ ఎవరైతే ఇంతవరకు వేయలేకపోయారో వారు ఇప్పుడు వేరుశనగ వేసేటప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. వేరుశనగలో విత్తన శుద్ధి చేసుకోవడానికి గాను ట్రైకోడెర్మా విరిడి ఈ జీవశిలీంద్రం ఇది కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున మనము కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని వేసినట్టయితే ఈ వేరుకుళ్ళు సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి. ఇంకెవరన్నా ఇంకా దుక్కి చేసుకోకుండా ఇప్పుడు దుక్కి చేసుకోవడానికి ప్రారంభించిన వాళ్ళకు వచ్చే ఆగస్టు నెల మొత్తం ఆగస్టు 31 వరకు కంది పంట వేసుకోవడానికి చాలా అనుకూలమైన సమయము. కందిలో ఏ వెరైటీ వేసుకుంటే మన అన్నమయ్య జిల్లాకు బాగా అనుకూలించుతారు సార్? అన్నమయ్య జిల్లాలో సాధారణంగా అయితే LRG 52 రకం వేస్తున్నారు. ఇప్పుడు కొత్త రకం TRG 103 అనే రకాన్ని ప్రభుత్వం రాయితీ పైన అందిస్తూ ఉంది. ఈ రకం ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మన ప్రాంతానికి చాలా అనుకూలమైన రకము. ఈ రకాన్ని వేసుకున్నట్టయితే ఆగస్టు 31 వరకు, అంటే ఇంకా 1 నెల మనకు టైం ఉంది. ఈ ఆగస్టు నెల మొత్తము కంది వేసుకున్నట్టయితే ఈ వర్షాధారపు ఎర్ర భూముల్లో
మనకు మంచి దిగుబడి వస్తుంది. ఆ పైన అంటే ఆగస్టు పైన మన ప్రాంతంలో అలసంద కొంచెం వేసుకోవచ్చు. కానీ మన రైతులు ఎక్కువగా ఉలవను ఇష్టపడతారు. సెప్టెంబర్ నెలలో అయితే ఉలవ వేసుకోవడానికి చాలా అనువైన కాలము. కొందరు రైతులు ముందే వేస్తున్నారు, దానివల్ల ఆకు పెరుగుతుంది కానీ అది పశువులకు మేతగా పనికొస్తుంది కానీ దిగుబడి రాదు. కాబట్టి ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఉలవ వేయకూడదు. ఉలవ వేయడానికి అనుకూలమైన సమయం వచ్చి సెప్టెంబర్ 2వ వారం నుంచి అక్టోబర్ నెలలో ఉలవ వేసుకున్నట్టయితే మనకు డిసెంబర్లో పంట కోతకు వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సార్, చిరుధాన్య పంటలు అయితే ఏవి ఈ వర్షాధారంగా ఏవైతే బాగుంటాయి? చిరుధాన్య పంటల్లో మన ప్రాంతంలో కొర్ర చాలా అనుకూలమైన రకము. ఈ నెల లాస్ట్ వరకు అంటే ఇప్పటికీ దుక్కి రెడీగా ఉంది. ఈ వర్షానికి వేసుకోదలుచుకున్న వారు జూలై 31 వరకు కొర్ర వేసుకోవచ్చు. కొంచెం నీటి సౌకర్యం ఉన్న చోట మాత్రము రాగులు కూడా బాగా వస్తాయి. మన ప్రాంతంలో ఈ 2 పంటలు కొర్ర మరియు రాగి చిరుధాన్యాలకు అనుకూలంగా, చిరుధాన్యాలు ఈ 2 పంటలు చాలా బాగా వస్తాయి మనకు. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా ముఖ్యంగా మన వేరుశెనగలో వచ్చేటువంటి తెగుళ్ళు ఏముంటాయంటారు? వేరుశెనగలో మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది. ఈ కాండం అంటే కాండం భాగంలో కుళ్ళిపోయి మనం మొక్క ఇట్లా లాగినప్పుడు మొక్క తెగిపోయి మనకు వస్తుంది. అది మనకు గుర్తు. ఈ కాండం కుళ్ళు తెగులు మనం 1-2 మొక్కల్లో కనబడగానే కార్బన్డిజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి లెక్కన కలిపి మనం పిచికారీ చేయించాలి. కొన్ని భూముల్లో ప్రతి సంవత్సరం రైతులు గమనిస్తుంటారు. మరి అలాంటి రైతులు ఏం చేయాలంటే దుక్కిలో, అంటే ఈసారి కాకుండా వచ్చేసారన్నా దుక్కిలో 1 ఎకరాకు 2 బస్తాలు వేపపిండి, 40 నుంచి 50 కేజీల బస్తాలు, 2 బస్తాలు వేపపిండి కనుక దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగులు అనేది వీలైనంత వరకు రాకుండా ఉంటుంది. అదేవిధంగా వేరు పురుగును కూడా నివారిస్తుంది. వేపపిండి వేయడం వల్ల 2 రకాలుగా ఉపయోగాలు: కాండం కుళ్ళు తెగులు మరియు వేరు పురుగు, ఈ 2 సమస్యలను మనము నివారించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మరి రైతులు దాదాపుగా నీటి ఆధారం బోర్లు కానీ బావులు కానీ లేని వాళ్ళు ఏ విధమైన పంటలు వేసేదానికి అనుకూలంగా ఉంటుందంటారు? మన అన్నమయ్య జిల్లాలో నీటి ఆధారం లేని రైతులు ఆముదం పంటకు వెళ్ళినట్టయితే చాలా ఉపయోగకరం. ఆముదం పంట ఎందుకు చెప్తున్నామంటే ఆముదం పడదు. అదేవిధంగా ఆముదం యొక్క గుణం ఏమంటే 1 వర్షం పడితే 1 గెల వస్తుంది. అక్కడ నుంచి వర్షాలు పడకున్నా కానీ ఆ 1 గెల రైతు దిగుబడి తీసుకోవచ్చు. మన టైం బాగుండి ఇంకో వర్షం అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం తుఫాన్ వర్షాలు మన వైపు ఉంటాయి కాబట్టి ఆ వర్షాలకు మళ్ళీ కొత్త గెల వేయడము, కొత్త దిగుబడి రావడము, ఆ విధంగా ఒకే మొక్క నుంచి 3 నుంచి 4 కేజీల ఆముదాలు దిగుబడి తీసేందుకు అవకాశం ఉంది. జనవరి లాస్ట్ వరకు కూడా పంట ఉంటుంది. 1 ఎకరాలో తక్కువన్నా 30 నుంచి 40 వేల రూపాయలు నికర ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. ఇందులో వేరే సమస్యలు తక్కువ: దొంగతనం కావడము, పందులు తినడము, లేదా కలుపు సమస్య, వేరే మెయింటెనెన్స్, కూలి ఖర్చు కూడా తగ్గుతుంది. అంతా తక్కువ. అంతా ఎకరాకు ఒక 8 నుంచి 10 వేల లోపు ఖర్చు వస్తుంది. 50 నుంచి 60 వేల వరకు ఆదాయం వస్తుంది. నికరంగా 30-40 వేల రూపాయలు రైతుకు మిగులుతుంది. మన వైపు ఆముదం పంట వేసుకోవాలని రికమెండ్ చేస్తాం. సార్, ఇప్పుడు ఈ ఆముదంలో ఏ వెరైటీ అయితే బాగుంటుందంటారు? ఆముదంలో నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు 2 రకాలు ఉన్నాయి. మన వైపు మన రైతులైతే చిట్టి ఆముదాలు అనే ఈ నాటు రకము చాలా బాగా వేస్తున్నారు. ఇది మన ప్రాంతానికి చీడపీడలను తట్టుకొని ఎటువంటి భూమిలో కూడా దిగుబడినిచ్చే రకం. కొందరు రైతులు దీంట్లో మంచి ఎక్కువ దిగుబడి కావాలి, మేము నీళ్లు కూడా పెట్టగలము డ్రిప్ ద్వారా కానీ, లేదా అవసరం ఉంటే నీళ్లు పెట్టగలము అంటే హైబ్రిడ్ రకాలు దిగుబడి ఎక్కువ ఇస్తాయి. హైబ్రిడ్ రకాల్లో 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి వస్తుంది. ఈ చిట్టి ఆముదాల్లో 4 నుంచి 5 క్వింటాల్ దిగుబడి వస్తుంది. మరి హైబ్రిడ్ రకాలు వేసుకున్నట్టయితే DCH1
ఈ DCH1 అనే రకము మన ప్రాంతంలో మంచి దిగుబడిని ఇస్తుంది. దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, అంటే చీడపీడలు ఆశిస్తాయి, మందులు కొట్టుకోవాలి. నీరు పెట్టి ఎరువులు వేసినట్టయితే 10 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది హైబ్రిడ్ రకం అయితే. చిట్టామదాలకు హైబ్రిడ్ రకానికి ఏం సార్ డిఫరెన్స్? చిట్టామదాలు సైజు చిన్నవిగా ఉంటాయి. చిట్టామదాలు నాటు రకము, మొరటి రకము. నాటావు ఏ విధంగా మన ఇంటి కాడ ఉంటుందో దానికి ఎటువంటి, అంటే మనం వదిలేస్తే వేసుకొని వస్తుంది, చీడపీడలు రోగాలు తక్కువ. అలాంటిది చిట్టామదం. అంటే నూనె శాతం ఎక్కువ ఉంటుంది అంటారు. నూనె శాతం రెండింటిలో ఒకటేనా? నూనె శాతంలో తేడా ఏం లేదు. దిగుబడిలో చిట్టామదం అయితే 4-5 క్వింటాల ఎకరాకు వస్తుంది. ఈ హైబ్రిడ్ రకం అయితే 8 నుంచి 10 క్వింటాలు వస్తుంది. కొంచెం మందులు కొట్టాలి, నీళ్లు పెట్టాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.